వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎస్కేఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వద్ద ఉన్నాం. సో వారు ఇక్కడ జెండాలు తయారు చేస్తాను. సో ఇక్కడ వాళ్ళు జెండాలు తయారు చేస్తాను, కటింగ్ ఏ విధంగా చేస్తాను, సో ప్యాకింగ్ ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉన్నాం. సో ఫ్యాక్టరీలో దాదాపు జెండాల తయారీ అనేది నడుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ జెండాలను ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారు. సో కట్ చేసి కూడా వారు చాలా పద్ధతిగా ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు పాకెట్ మనీ కోసం ఇక్కడికి వచ్చేసి వారు రాత్రంతా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో జెండాలన్నీ కూడా వారు కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది విద్యార్థులు కావచ్చు, ఇటు డైలీ వర్కర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చి వారు పనిచేస్తూ ఉన్నారు. సో పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ జెండాల తయారీ అనేది నడుస్తుంది. దాదాపు కొన్ని వేల జెండాలు అయితే మనకు అవుపడతా ఉన్నాయి. మనకు కనిపించేవే వేలు. ఇక్కడ దాదాపు వారికి లక్షల్లో ఆర్డర్లు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో వీరంతా రాత్రంతా ఇక్కడ కూర్చొని ఈ జెండాలు కట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ జెండాలు కట్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్ వేలో అమర్చి వారందరూ కూడా ఈ రోజుకి దాన్ని అంతా ప్యాక్ చేసి వాటిని స్టిచ్చింగ్ చేసి ఏ ఏరియాకి పంపించాలో దాన్ని షిప్పింగ్ చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం జరుగుతున్న వర్క్ అయితే చూడవచ్చు. దాదాపు విద్యార్థులందరూ కూడా మనం ఇక్కడ చూస్తే ఏదైతే ఈ వైర్ ఉందో ఈ వైర్ పైన ఈ వర్క్ నడుస్తూ ఉంది. దాదాపు ఈ కటింగ్ విధానం మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎంత ప్రాపర్గా కట్ చేస్తాం, ఎందుకంటే దీనిపైన మార్క్స్ ఉన్నాయి. జెండా పైన ఈ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మార్క్ బరాబర్ ఏదైతే ఆ పాయింట్ టు పాయింట్ ఆ మార్క్ని చూసి కూడా వారు కట్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రాపర్గా కట్ అవుతూ ఉన్నాయి. మనం ఏదైతే ఆ తీగ ఉందో ఆ తీగని, హీట్ అయిన తీగని కూడా చూసి వాళ్ళు అక్కడ ఎగ్జాక్ట్లీ కట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15 వచ్చిందంటే మనందరం కూడా జెండా ఎక్కడుందని వెతుకుతూ ఉంటాం. సో ఎక్కడున్నా కూడా మనం జెండా ఎగరవేయాలని, సాయంత్రం లోపు కూడా జెండా ఎగరవేయాలని చెప్పి చాలా కుతూహలంగా ఉంటాం. ఆ రోజు మనం పొద్దున్నే లేచి స్నానం చేసి స్కూల్కి కావచ్చు, అటు ఆఫీస్కి కావచ్చు, ఎటు వెళ్ళినా కూడా మనం ఆ రోజు జెండానైతే తీసుకుంటాము, జెండాను ముద్దాడుతాం. ప్రతి ఒక్క షర్ట్కి కావచ్చు, షర్ట్ కాలర్కి కావచ్చు, అందరూ కూడా జెండాను పెట్టుకుంటూ ఉంటాం. జెండా అసలు తీసుకుంటాం, షాప్కి వెళ్ళి తీసుకుంటాం. అసలు ఎక్కడ ఉన్నా కూడా ఒక జెండా తీసుకొని జేబు పెట్టుకుంటాము, లేకపోతే మన ఇంటి దగ్గర ఎగరేస్తూ ఉంటాం. అసలు జెండా ఎక్కడ తయారవుతూ ఉంది, సో దానికి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆ జెండాని వారు ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు, సో మనం అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సో మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే రాజేంద్ర నగర్లో ఉన్నాం. సో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఎస్కేఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు ఈ జెండాని తయారు చేస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు, సో జెండాని అసలు ఎక్కడెక్కడికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, సో వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, అంటే చాలామంది మనం వేరే వేరే బిజినెస్ పెట్టడం చూస్తాం. అసలు ఈ జెండా తయారు చేయడం అనేది వారికి ఆలోచన ఎలా వచ్చిందో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఎస్కేఎన్ గ్రూప్ కంపెనీస్ వారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇమ్రాన్ గారు, చెప్పండి అసలు మీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? యాక్చువల్లీ అంటే ఇప్పటి నుంచి ఇంతకుముందు ఒక 25 ఇయర్స్ బ్యాక్ పోలియో వచ్చినట్టు కదా. ఆ పోలియో అప్పటి నుంచి బ్యానర్స్ వచ్చిండే బ్యానర్స్, దానివల్ల మేము జనరల్ స్టార్ట్ చేసిన మైండ్లో వచ్చిందనమాట. సో అంటే ఫస్ట్ టైం ఈ ఆలోచన వచ్చినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు ఇలా? అంటే మా డాడీ మా బ్రదర్ వాళ్ళ ఆలోచన ఉండేది. వాళ్ళ 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 తరఫున ఈ మొత్తం బిజినెస్ స్టార్ట్ చేసామండి. సో దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ బిజినెస్ పెట్టి, ఏదైతే ఈ ఎస్కేఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 to 30 ఇయర్స్ అవుతుందండి. 25 30 ఇయర్స్ అవుతుంది. సో మీరు స్టార్టింగ్లో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మొత్తంలో మీరు బయటికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ రోజులో దేశమంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజుకి ఈ రోజుకున్న డిఫరెన్స్ ఏంటి? ఆ రోజు అప్పుడంటే చాలా అప్పుడు సోషల్ మీడియా ఏం లేకుండే అప్పుడంటే ఎక్కువ జెండాలు కాకపోతే, ఇప్పుడంటే సోషల్ మీడియా రావడం వల్ల దీనివల్ల ఏంటంటే చాలా మంది యూత్ ఎంకరేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు జెండా పొలిటికల్ ఫ్లాగ్స్ అయినా కానీ, మన రిపబ్లిక్ డే అయినా, మనకు ఇండిపెండెన్స్ డే అయినా ప్రతిరోజు మనం జెండాలు సప్లై చేస్తూనే ఉంటామండి మనం. సో ఆగస్టు 15 వస్తూ ఉంది. దాదాపు జెండాల హడావిడి అయితే నడుస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో మీకు అసలు ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎక్కువ మొత్తంలో ఎన్ని ఎన్ని లక్షల వరకు మీకు ఆర్డర్లు వచ్చాయి? ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ కాకుండా ఇంకా అదర్ స్టేట్స్ లైక్ మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అలాంటి చాలా స్టేట్స్ ఉన్నాయి. మనకి ఇప్పటివరకు ఒక 8 lakhs to 10 lakhs ఆర్డర్ ఉంది మన దగ్గర. ప్రస్తుతం టైం లేదు కాబట్టి మిగతా ఆర్డర్స్ తీసుకోవట్లేము. ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు చేస్తున్నాం ప్రస్తుతం అయితే. మన రాష్ట్రంలో అసలు ఎంతవరకు ఆర్డర్స్ ఉన్నాయి మీకు? మన రాష్ట్రంలో కూడా ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. ఒక 2 to 3 lakhs ఆర్డర్స్ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. తెలంగాణ కాకుండా ఇంకా అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఒక జాతీయ జెండానే కాకుండా పొలిటికల్ జెండాలు కూడా, మీరు పొలిటికల్ జెండాలు కావచ్చు, అటు సంఘాల జెండాలు కావచ్చు, ప్రతి ఒక్క జెండా అనేది మీరు ఇక్కడ ముద్రిస్తూ ఉంటారు. సో వాటిని కట్ చేసి పార్సల్ చేసి పంపిస్తూ ఉంటారు, షిప్పింగ్ చేస్తూ ఉంటారు. సో మీరు అన్ని రాష్ట్రాలకు పంపిస్తారా, లేకపోతే కొన్ని సెలెక్టెడ్ ఏరియా వరకే తీసుకున్నారా? అంటే మనకు అన్ని రాష్ట్రాలు మన ఇక్కడ నుంచి సప్లయర్ అండి మనము. కాకపోతే మన అంటే ఐపీఎల్, సీసీఎల్, స్టార్ ప్రో కబడ్డీ, ఫుట్బాల్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా మన జయగోడ్స్ మన సంఘాలు ఉంటాయి. సంఘాల జెండాలు కావచ్చు, మన స్కూల్ జెండాలు కానీ ఏ జెండాలు కానీ మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీరు సప్లై చేసే విధానంలో మీకు ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉందో, సో ఈ వర్క్ జరిగే ప్రదేశంలో మీకు చాలా ఎక్కువ మొత్తంలో మీకు వర్కర్స్ కావాలి. సో అసలు ఈ వర్కర్స్ని మీరు ఎక్కువ మొత్తంలో ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, రోజుకి ఎన్ని అవర్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ? ఎందుకంటే మనకు ఇప్పుడు చాలా మంది స్లమ్ ఉంటుంది. స్లమ్ ఏరియాస్లో మన చాలా మంది లేడీస్ ఉంటారండి. వాళ్ళకు డైలీ చెప్పున వాళ్ళు సంపాదించుకుంటారు. ఇంకా మన కాలేజ్ పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఫీజులకు కానీ, పాకెట్ మనీ కోసం కానీ అలా ఇలా మనం వర్క్ చేస్తుంటాం అనమాట.
దాదాపు వాళ్ళు రోజు ఎన్ని గంటలు పని చేస్తారు అసలు? అని మనం ఎక్కువ లేదండి. మన జెండాలో ఉన్న ఎలక్షన్స్ ఉన్నప్పుడే జెండాలు ఉంటాయి. మిగతా రోజుల్లో మనం ఖాళీ ఉండాల్సిందే. ఒక 6 అవర్స్, 8 అవర్స్ వర్క్ చేస్తామండి మేము ఈడ. 6 అవర్, 8 అవర్ వర్క్ చేస్తారు. సో, మీరు అసలు ఏదైతే ఈ జెండా కంపెనీ స్టార్ట్ చేసి మీరు జెండాలైతే తయారు చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఓన్లీ కటింగ్స్ ఇవే చూస్తున్నాం. ఇవి నార్మల్ ఇవి ఎక్కడ ముద్రిస్తారు మీరు? అంటే మనం ఇది మొత్తం ప్రింట్ చేసేది టెక్స్టైల్స్ ఉంటాయి కదా! మన సిటీ అవుట్‌లో టెక్స్టైల్స్ ఉంటాయి. ఆ టెక్స్టైల్స్ మనం బట్ట మీద ప్రింట్ చేయించుకొని ఇక్కడ వచ్చి మొత్తం కటింగ్, స్టిచింగ్, ప్యాకింగ్ మొత్తం ఇక్కడే. సో, మీరు ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తా ఉన్నారు. సో, వీటిని ట్రాన్స్‌పోర్ట్ చేసే విధానంలో మీరు అంటే ఎక్కువ మొత్తంలో ఏ రాష్ట్రానికి మీరు సప్లై చేస్తా ఉన్నారు? ఎక్కువ రాష్ట్రం అంటే మనం సప్లై చేసేది మన కర్ణాటక, తమిళనాడు, ఈ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ ఇటు సప్లై చేస్తున్నాం. ఎక్కువ మాత్రం మొత్తం మనం రైల్వే నుంచి సప్లై చేస్తామండి. ఓకే. మరి ఈ జాతీయ జెండాలు మీరు తయారు చేస్తా ఉన్నారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. సో, మీకెట్లా అనిపిస్తా ఉంది? ఏందంటే ఉపాధి అంటే ఇప్పుడు మా డ్యాడీ, మా బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి ఇవి ఎస్టాబ్లిష్ చేశారు. మా వల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నాం మేము. ఇంకా ఇలాంటి వర్క్ ఈ ఒక్క వర్క్ అని కాకుండా ఇంకా చాలా వర్క్ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అయ్యేది 8 డేసే. 8 డేస్ లోపల వర్క్ కంప్లీట్ చేయాలా. ఈ 1 మంత్ బిఫోర్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా వర్క్ ఎక్కువ చేయడం మాకు ఇష్టం ఉండే. కానీ ఇప్పుడు టైం లేక ఎంత వరకు వచ్చిందో ఆర్డర్ అంత వరకే చేస్తున్నాం ప్రస్తుతం అయితే. సో, ఇది ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ గారు, ఎవరైతే ఎస్‌కేఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఉన్నటువంటి ఇమ్రాన్ గారు చెప్తున్నటువంటి మాట. అంటే దాదాపు మేము ఎంతో వర్క్ చేయాలనుకుంటున్నాం. కానీ దాదాపు ఎవరు చూసినా కూడా 10 రోజుల నుంచి 15 రోజుల ముందు నుంచి ఆర్డర్‌లు ఇస్తా ఉన్నారు. అదేదో ఆర్డర్‌లు దాదాపు నెలన్నర ముందు నుంచి ఇస్తే మేము ఎక్కువ శాతంలో పనులు చేపించుకొని మేము జెండాలు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేయగలం. 10, 15 లక్షల దాకా మాకు ఆర్డర్‌లు ఉన్నాయి. సో, ఆర్డర్‌లు మేము చేయలేకపోతున్నాం. అదే ఒక నెల ముందు ఇచ్చుంటే మీ ఆర్డర్‌లన్నీ చేసేవాళ్ళం అని కూడా చెప్తా ఉన్నారు. సో, మనం వారితో మాట్లాడిన తరుణంలో వారు చెప్పిన మాటలు ఏందంటే అసలు మేము వారిని అడగడం జరిగింది. మీకెందుకు ఈ ఆలోచన వచ్చిందంటే దాదాపు ఏదైతే పోలియో చుక్కలు అప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు వారు చిన్నగా 1, 2 బ్యానర్లు కావచ్చు, ఈ జెండాలు తయారు చేయడం. తర్వాత వారికి ఆలోచన పుట్టి వారి నాన్నగారి ఆలోచన ద్వారా దీన్ని డెవలప్ చేయాలి. పెద్ద మొత్తంలో మేము జెండాలను సప్లై చేయాలని వారు అనుకున్నారు. సో, తను వాళ్ళ అన్న కలిసి ఇద్దరు కలిసి ఈ బిజినెస్ అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో తను రాష్ట్రమంతా తిరిగేసి అటు దేశమంతా తిరిగేసి ఎక్కడ ఎలక్షన్ జరిగినా గానీ, ఎక్కడ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ ఆగస్ట్ 15 మరియు జనవరి 26 రోజు మనకు జెండా అయితే చాలా అవసరం ఉంది. సో, ఎక్కడెక్కడ ఈ జెండా అవసరం ఉంది. సో, ఎన్ని లక్షల జెండాలు కావాలి. సో, ఇవన్నీ తెలుసుకొని తను అక్కడి నుంచి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇదంతా పార్సల్ తీసి కూడా ఇక్కడి నుంచి పంపిస్తారు. ఇదైతే ఈ జెండాని వారి ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఇక్కడ జెండాలు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే పాకెట్ మనీ కోసం వస్తున్నారో సో, వారికి కూడా ఉపాధి కల్పిస్తా ఉన్నారు. వారు మాత్రం మాకు ఈ జెండా తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్తా ఉన్నారు. సో, ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఈస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.